దీన్ని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతోంది. మనిషి ఏ విషయం అయితే చావుకి లింక్ అయ్యి ఉందో ఆ విషయాన్ని మాత్రం పరిపూర్ణంగా నేర్చుకుంటున్నాడు అని. అంటే ఇది కొంచెం సున్నితమైన విషయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరణం గురించి ఎవరు స్పష్టంగా మాట్లాడకపోవడం వల్ల మనలో చాలా అపోహలు, అభూత కల్పనలు, ముఖ్యంగా భయాలు పుట్టుకొచ్చాయి. మనకు మరణం అనేది ఒక భయంకరమైన విషయం అని నేర్పారు. మరణం జీవితపు నిశ్శబ్ద మూలాల్లో దాగిన ఒక సత్యం ఇది. దాన్ని భయంతో కాదు, అవగాహనతో చూడాలి. సరే, మన భయాలకు నిజమైన కారణం ఏంటో పద చూద్దాం. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారకులు. సృష్టి అంటే ఈ విశ్వంలో ప్రతి జీవం, ప్రతి వస్తువు ఉద్భవించడం. స్థితి అంటే వాటిని పరిపూర్ణంగా సమతుల్యంగా ఉంచటం. లయకరులు అంటే ఈ సృష్టి, స్థితి, విధ్వంసం లయలో సమయానికి అనుగుణంగా జరగడం. లయకరుని తాండవం, శివతాండవం. లయకరుడు కొంత వివరణకి వెళ్దాం. లయ అంటే తాళం, అంటే రిథం. సమస్త విశ్వం శివుని యొక్క నియంత్రిత రిథంలో నడుస్తుంది. తాండవం ధ్వని మరియు కదలికల ద్వారా సృష్టి, స్థితి, సంహారం, సమన్వయం జరుగుతుంది. తాండవం కేవలం విధ్వంసం కాదు, సృష్టి చక్రాన్ని నడిపించే శక్తి. శివుడి తాళంలో విశ్వం నర్తిస్తుంది. సృష్టి, స్థితి, సంహారం జరుగుతుంది. ప్రతి అడుగు, ప్రతి రూపం లయమే. ప్రతి విధ్వంసం ఒక కొత్త జీవానికి బీజమే. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల సృష్టి, స్థితి, లయకారకులే. సృష్టి, స్థితి అయితే అనుకోవచ్చు. మరి లయకారకులు ఎలా అవుతారు అనే సందేహం కలుగుతుంది అందరికీ. జన్మనివ్వడం ద్వారా వారికి మరణం అనివార్యం. ఆ విధంగా తల్లిదండ్రులు లయకారకులే అవుతారు. ప్రకృతిలో ప్రతి జననం ఒక మరణానికి మార్గం వేస్తుంది. ఎవరికైనా జన్మ ఉన్నంత వరకు వారికి మరణం అనివార్యం. జననం అంటే మరణానికి ఆరంభం అని. భారతీయ సంస్కృతిలో నిర్యాణం అనే పదం వాడతారు. దాని అర్థం ఏంటో చూద్దాం రండి. నిర్ అంటే బయటకు లేదా వెలుపలికి. యాణం అంటే ప్రయాణం లేదా గమనం. సింపుల్‌గా బయటకు ప్రయాణించడం అని అర్థం. ప్రతి జీవి శరీర రూపంలో పరిమితమైనదే. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు న జాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. అది నిత్యము, శాశ్వతము. మరణం అనేది ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహానికి ప్రయాణించే క్షణం. శరీరం కేవలం ఒక వాహనం, ఆత్మ ప్రయాణికుడు. హ్మ్. ఏమైనా అర్థమవుతోందా? మ్హూ. హ్మ్. కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది కదా! పోనీ మళ్ళీ చెప్పనా? కొంచెం మెల్లగా చెప్తున్నాను. సరే, ఇక మొదలెడదాం పద. స్వతంత్ర దేశంలో తావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మరణం అంటే భయపడవలసిన విషయం కాదు. అది జీవన చక్రంలో ఒక సహజమైన పరిణామం. మరణాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితం యొక్క విలువను మరింత లోతుగా గ్రహిస్తాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మరణానికి ఏ ఏ విషయాలైతే లింక్ అయ్యి ఉంటాయో వాటిని మనిషి పరిపూర్ణంగా నేర్చుకుంటున్నాడు. లింక్ అయ్యి లేని విషయాల్ని ఏదో క్యాజువల్‌గా నేర్చుకుంటున్నాడు అంతే. ఉదాహరణకి వంట చేయడం, లేదా
పెయింటింగ్ వేయడం లేదా గార్డెనింగ్, టైలరింగ్ లేదా సంగీతం నేర్చుకోవడం. వీటన్నిటిని క్యాజువల్‌గా మాత్రమే నేర్చుకుంటున్నాడు. ఉదాహరణకు సంగీతం నేర్చుకోవడానికి 1000 మంది గురువుగారి దగ్గర జాయిన్ అయితే, ఒక్క ప్యాషన్ ఉన్నవాడు మాత్రమే 100% నేర్చుకుంటాడు. మిగిలిన 999 మంది మధ్యలోనే ఆపేస్తారు. పెళ్ళయిన తర్వాత ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో బాగా పాడేవాడిని. ఈ మధ్య సరిగ్గా రావట్లేదు అంటూ, కొంచెం కొంచెం మర్చిపోయాను అని అంటూ ఉంటారు. అదే మరణానికి సంబంధించిన విషయాలైతే ఈత కొట్టడం, డ్రైవింగ్ లాంటివి ఎప్పటికీ మర్చిపోడు. అలాగే పరిపూర్ణంగా నేర్చుకుంటాడు. ఎందుకంటే అక్కడ సెకండ్ ఛాన్స్ ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్రెయిన్ మీద గ్రూవ్ కూడా చాలా సింపుల్‌గా ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే మన మనసు నిరంతరం ఉద్దీపన చేస్తూనే ఉంటుంది. మరణానికి సంబంధించిన ఏ విషయాన్నైనా. మరణం అనేది దేహానికా? లేదా ఆత్మకా? ఇప్పటికే కృష్ణుడు చెప్పేశాడు. ఆత్మకి మరణం అంటుకోదు అని. మరి దేహం సంగతేమిటి? సరే, దేహం సంగతి చూద్దాం రండి. సరే, శరీరాన్ని కొంత పరిశీలిద్దాం. అది మనిషిదైనా, ఏ జంతువుదైనా సరే. ఆ శరీరం పుట్టినప్పటి నుంచి ఒకే ఒక ప్రయత్నంలో ఉంటుంది. తనను తాను శూన్యం చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు పరీక్షించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనకి ఆకలి వేసింది, భోజనం తీసుకున్నాం. శరీరం ఆ భోజనం ద్వారా శక్తిని తయారు చేస్తుంది. ఒకవేళ మీరు ఆకలి వేసినప్పుడు భోజనం చేయలేదనుకోండి, అప్పుడు శరీరం ఏం చేస్తుంది? మీ శరీరంలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ అండ్ మజిల్స్‌ని ఉపయోగించి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సింపుల్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే, ఇఫ్ వి ఇగ్నోర్ హంగర్, హంగర్ స్టార్ట్స్ కన్స్యూమింగ్ ద బాడీ ఇట్‌సెల్ఫ్. సింపుల్‌గా శరీరానికి మరణం అంటే ఇలా చెప్పవచ్చు. శరీరం కోటానుకోట్ల అణువులతో తయారైందని మనకు తెలుసు. రోజు కొన్ని అణువులు ఖర్చవుతాయి. అలాగే కొన్ని కొత్త అణువులు క్రియేట్ అవుతాయి మన శరీరంలో. ఉదాహరణకు ఒక శరీరం రోజులో 1,00,000 అణువులను ఖర్చు పెట్టింది. అలాగే 1,00,000 అణువుల్ని కొత్తగా తయారు చేసుకుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పడం అన్నమాట. అదే శరీరం రోజుకి 1,00,000 అణువుల్ని ఖర్చు పెడుతోంది. కానీ 80,000 కొత్త అణువులు మాత్రమే తయారు చేసుకోగలిగింది. ఆ అణువుల తేడాను మనం ఆ చిత్రం రూపురేఖల్లో గమనించవచ్చు. తరువాత 1,00,000 అణువుల్ని ఖర్చు పెట్టుకుంది. కానీ 50,000 కొత్త అణువులను మాత్రమే తయారు చేసుకోగలిగింది. తరువాత 1,00,000 అణువుల్ని ఖర్చు పెట్టుకుంది. కానీ 25,000 కొత్త అణువులను మాత్రమే తయారు చేసుకోగలిగింది ఆ శరీరం. ఆ తరువాత ఆ శరీరం 1,00,000 అణువుల్ని ఖర్చు పెట్టుకుంది. కానీ ఒక్క కొత్త అణువును కూడా తయారు చేసుకోలేకపోయింది. దీన్నే ఆ శరీరం యొక్క మరణం అంటున్నారు. కానీ పంచభూతాలతో తయారైన ఈ శరీరానికి అది నిజంగా మరణమేనా? ప్రపంచం అంటే ఏంటో చూద్దాం. ప్ర అంటే విస్తరించేది లేదా వ్యాపించేది. పంచ అంటే 5. ఈ 2 పదాలు కలిపి ప్రపంచం అయింది. అంటే పంచభూతాల విస్తారం లేదా వ్యాప్తి అని అర్థం. ద ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్. సరే, ఈ పంచభూతాలేంటో చూద్దాం. భూమి, ఆపహ, తేజస్, వాయురాకాశాలను కలిపి పంచభూతాలు అంటారు. సరే, ఇప్పుడు ఈ పంచభౌతిక శరీరం గురించి తెలుసుకుందాం. చిన్న ఉపమానంగా చెప్పుకుందాం. మొక్కలు మేకలవుతాయి. మేకలు మొక్కలవుతాయి. అది ఎలాగో చూద్దాం. మేకలు ఆకుల్ని, మొక్కల్ని తింటాయి. మేక కడుపులోకి చేరిన ఆకులు జీర్ణమై జీవశక్తిగా పరిణామం చెంది
మేక శరీరంలోని ప్రతి అణువులోకి చేరి మేక జీవనానికి దోహదపడతాయి. ఇక్కడ అర్థం అవుతున్న విషయం ఏమిటంటే, మొక్కలు మేకలుగా రూపాంతరం చెందుతున్నాయి అని. మేక చనిపోయిన తర్వాత మేక శరీరం నేలపై పడిన తర్వాత మైక్రోబ్స్, సూక్ష్మజీవులు దాన్ని కడిగి ఆహార పదార్థాలుగా మార్చుతాయి. ప్రోటీన్లు, ఖనిజాలు, ఖనిజ లవణాలు నేలలో కలుస్తాయి. ఈ డికంపోజిషన్ వల్ల నేలలోని పోషకాలు అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సమృద్ధిగా చేరుతాయి. ఈ పోషకాలు మొక్కలకు ఆకులు, పండ్లు పెరగడానికి సహాయం చేస్తాయి. మేక శరీరం నేలలో కలిసిపోవడం, మట్టి ఉత్సాహంగా మారడం, మొక్కలకు పోషణ, మనకు ఆహారం. దీని ద్వారా మరణం కూడా పునర్జీవనానికి కారణమవుతుందని అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మొక్కలు మేకలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు మేకలు చనిపోయాయా? లేకపోతే మొక్కలకి ఎరువుగా మారాయా? సో, ఈ ప్రపంచంలో ఏది ఎక్కడికి పోవట్లేదు అని అర్థమవుతోంది. కేవలం రూపాంతరం మాత్రమే చెందుతున్నాయి అని మనం గ్రహించాలి. ఏది ఎక్కడికి పోవట్లేదు అనేదానికి ఎగ్జాంపుల్‌గా ఒక విషయం జెప్తాను. కానీ అప్పుడే ఈ విషయం చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు. అందుకే సింపుల్‌గా 2, 3 మాటల్లో చెప్తాను. మన భూమి మీద మూడొంతులు నీరుందని మనందరం చదువుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. సరే. అదే ప్రశ్నని ఒకసారి గూగుల్‌ని కూడా అడిగి చూద్దాం. ఎలా అంటే, ప్రెజెంట్ భూమి మీద నీటి శాతం ఎంత ఉంది అని. వెంటనే టక్కున ఆన్సర్ ఇచ్చేసింది. అప్రాక్సిమేట్‌లీ 71%. ఓహో! బానే ఉంది అని అనుకున్నాం. ఇదే ప్రశ్నని కొంచెం మార్చి అడుగుదాం. 1,00,000 సంవత్సరాల క్రితం భూమి మీద నీటి శాతం ఎంత అని. వెంటనే సమాధానం వచ్చేసింది. ఏమనంటే అప్రాక్సిమేట్‌లీ ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టుడే. అంటే ఈరోజు ఎంత శాతం అయితే ఉందో 1,00,000 సంవత్సరాల క్రితం కూడా అంతే నీటి శాతం భూమి మీద ఉంది అని. మరి మనం అందరం అనుకుంటూ ఉంటాం గదా! అరెరే! నీటిని వృధా చేస్తున్నామే, అరెరే! నీటిని పాడు చేస్తున్నామే అని. మరి ఆ నీరంతా ఏమైపోతున్నట్టు? సింపుల్‌గా చెప్పాలంటే, మనం అందరం ఒక క్లోజ్డ్ సిస్టమ్‌లో ఉన్నామని అర్థమవుతోంది. ఏది ఎక్కడికి పోవట్లేదు. కానీ రూపాన్ని మార్చుకుంటోంది. అంటే ప్రతీదీ రూపాంతరం మాత్రం చెందుతూనే ఉంది నిరంతరం. ఆత్మకి మరణం అంటుకోదని తెలిసింది. అలాగే దేహం కూడా ఎక్కడికి వెళ్ళిపోవట్లేదని అర్థమైంది. మరి ఈ మరణం దేనికి? అనుకున్నా ఆ, అడు తిరిగి ఇటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అవును. మరణం మనసుకే. నా అనేవన్నీ పడిపోతున్నాయి కాబట్టి. అంటే నా వాళ్ళు, నా ఆస్తి, నా దేహం, నా వస్తువులు అని అనమాట. చనిపోయిన వారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ కూడా మనసు దాని ఆట కొనసాగిస్తూనే ఉంటుంది. ఎలా అంటే నా వాళ్ళకి ఏదైనా అయితేనే మనసు స్పందిస్తుంది. అలాగే మనసు బాధపడుతుంది. అదే ప్లేస్‌లో వేరే వాళ్ళెవరైనా ఉంటే మనసు దాన్ని పెద్దగా పట్టించుకోదు. అసలు ఈ నా గురించి మాట్లాడాలంటే విస్తృతంగా వ్యాఖ్య చేయాల్సొస్తుంది. అంత సమయం లేదు కాబట్టి సింపుల్‌గా చెప్పుకుందాం. మనసు ఈ దేహాన్ని నా దేహం అని అనుకుంటుంది. అలాగే ఈ దేహం వాడే అన్ని వస్తువుల్ని నా వస్తువులు, అవి నావి, నావి అని అనుకుంటూ ఉంటుంది. మనం నిత్యం వాడే ఇంట్లో ప్రతి వస్తువుకి నా అనే దాన్ని తగిలిస్తాం. అందులో కూడా తారతమ్యాలుంటాయి. ఎలా అంటే, ఇంట్లో చీపురుకి కొంత బలహీనమైన నాను తగిలిస్తాం. అలాగే బంగారానికి బలమైన నాను తగిలిస్తాం. అందుకే చీపురు పోతే పెద్దగా బాధపడం. కానీ బంగారం పోతే చాలా ఎక్కువ బాధపడతాం.
మరి దానికన్నా విలువైన శరీరం పోతే అది ఇంకా బాధ కదా మనసుకి. ఎందుకంటే మనసు తనకు తాను శాశ్వతం అని అనుకుంటూ ఉంటుంది. సరే, చిన్న కథ చెప్పుకుందాం. ఒకప్పుడు గురుకులంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి జిజ్ఞాస చాలా ఎక్కువ. అతను జీవితం, ప్రకృతి, సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గురువుని ఇలా అడిగాడు. గురువుగారు, ఈ లోకంలో ఏది శాశ్వతం, ఏది సత్యం అని. అప్పుడు గురువు శాంతంగా ఒక పండు తీసి శిష్యుడి చేతికిచ్చాడు. ఈ పండుని గమనించు. దానిలో ఏమిటో, దాని రూపం, వాసన, రుచి పరిశీలించు అని చెప్పాడు. శిష్యుడు పండును గమనించడం మొదలుపెట్టాడు. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, వారాలు గడుస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత గురువుగారు ఇలా అడిగారు. ఆ! ఇప్పుడు నీవు ఏమి తెలుసుకున్నావో చెప్పు. అప్పుడు శిష్యుడు ప్రశాంతంగా చూస్తూ ఇలా అన్నాడు. గురువుగారు, ఈ పండు తాత్కాలికం అని తెలుసుకున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తాత్కాలికం అని కూడా తెలుసుకున్నాను. నేను కూడా తాత్కాలికం అని తెలుసుకున్నాను. అలాగే మీరు కూడా తాత్కాలికం అని తెలుసుకున్నాను. కానీ మార్పే శాశ్వతం అని తెలుసుకున్నాను. జీవితం, ప్రకృతి, సమయం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. మార్పు మాత్రమే సత్యం అని అర్థం చేసుకున్నాను. సో, ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అనేది మనకు ఈ కథ ద్వారా అర్థమవుతోంది. జీవితంలో ఏది స్థిరంగా ఉండదు. కానీ మార్పు సత్యంగా ఉంటుంది. మనం అనుభవించే ప్రతి ఉద్వేగం, వస్తువులు, సంబంధాలు, పరిస్థితులు ఇవన్నీ మారుతూనే ఉంటాయి. సో, ఏది వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఎడతెరిపి లేని మార్పుకు గురవుతున్నది అని మాత్రం గమనించండి. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. ఇది స్వాహ, అది స్వాహ, ఇది స్వాహ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. ఎరుగకుండా వచ్చావు, ఎరుకలేకపోతావు. ఎరుగకుండా వచ్చావు, ఎరుకలేకపోతావు. ఇది వేదం, ఇది వేదం, ఇది వేదం, ఇది వేదం. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ.